నమస్కారం, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజున డాక్టర్ తిరుమల నీరజ గారు మన స్టూడియోకి మన ఆహ్వానం మేరకు వచ్చారు. చాలా సంతోషం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. భస్మాసురుడి యొక్క ఇది ఏమిటి, ఆ భస్మాసురుడి యొక్క ప్రభావము ఏ రకంగా ఇప్పటి మానవుల్లో మనము కంపేర్ చేసుకోవచ్చు అనేది చెప్పగలరా? ఈ భస్మాసురుడు అనేవాడు శివుడి కోసం తపస్సు చేశాడు. వాడికి వేరే పేరు వృకాసురుడు ఏదో ఉంది. తపస్సు చేశాడు. రాక్షసుడు. అసురుడు అంటే రాక్షసుడే. రాక్షసులకు కూడా భక్తి ఉండేది ఉంటుందమ్మా. ఎందుకంటే వాడికి ఏదో కావాలి. ఇప్పుడు కోరికలతో ఆ రాక్షస తత్వమే నేటి ప్రజల్లో కూడా ఉంది. ఆనాడు రాక్షసులు విడిగా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. ఈనాడు రాక్షసులు మనుషుల్లోనే ఉన్నారు. వాళ్లే మనుషులే, వాళ్ళ సంతానమే మనం అనిపిస్తుంది ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే. శివుడిని గురించి తపస్సు చేసి విచిత్రమైన వరం కోరాడు. ఎవడు తల మీద చేయబెడితే వాడు బూడిదైపోవాలని భస్మం అయిపోవాలి ఇచ్చాడు. ఆయన బోళా శంకరుడు వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? శివుడికి అసలు ఆలోచన లేదు, బుర్ర లేదంటారు కొందరు. శివ అనకూడదు మనం. ఏంటంటే వాళ్ళు ఆడుకుంటారని ఇందాక మనం అనుకున్నాం. విష్ణువు శివుడు ఆడుకుంటారు. వీళ్ళ ఆటని పై వాళ్ళందరూ చూస్తుంటారు. అది వాళ్ళకి అర్థమయ్యేది కానీ మనకు అర్థం కాదు. లీలలు అంటారు అందుకే వాటిని. పరమాత్మని ఈయన వరం ఇచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. దాన్ని పరీక్షించాలని కోరిక పుట్టింది వాడికి. టెస్ట్ చేయాలిగా ఇది కదా దుర్మార్గమైన అసురతత్వం అంటే. అసురతత్వం ఇదే కదా. అదే అంటే తపస్సు చేసిన గుణంలో పరీక్షించుకో, కావాలని నీ తల మీద చేయబెడతానన్నాడు. ఇక పరమేశ్వరుడు పరిగెత్తాడని తర్వాత విష్ణువు మోహిని వేషంలో వచ్చి వీడిని మైకంలో పెట్టి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. మధ్యలో మర్చిపోయాడు ఆ సంగతి. శివుడు తల మీద చేయబెట్టి భస్మం చేయాలనే సంగతి మర్చిపోయాడు. ఈమె సౌందర్యం వెంటబడ్డాడు. ఈమె వెంటబడి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు రాక్షసుడు కదా, నేను దేవకన్యనంది. సరే, కొంచెం ఆడించింది, మురిపించింది, బులిపించింది. నాట్యంలో నన్ను గెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానండి. నాట్య భంగిమలో తల మీద చేయబెట్టుకుంది. వాడు ఒళ్ళు మరిచి పెట్టుకున్నాడు. అక్కడే బూడిదై పడ్డాడు. ఇది తర్వాత వచ్చిన ఇట్లాంటి వరాలు ఇవ్వకూడదని విష్ణువు చెప్పినట్టు అట్లా ఉంటుంది. కానీ అది పని కట్టుకుని చేసిన పని. వీడు ఈ వరం కోరుతాడని ఆయనకు తెలుసు. తాను ఇట్లా పరిగెత్తాల్సి వస్తుందని కూడా తెలుసు. ఏమిటిది అంటే వాళ్ళ ఆట, క్రీడ, లీల. అందువల్ల వాళ్ళిద్దరు ఆ పని చేస్తారు. ఈ భస్మాసురుడి వల్ల మనం తెలుసుకునేది ఏమిటి అంటే, ఒక వస్తువును పొందిన తర్వాత దాన్ని అనుభవించే పద్ధతి కానీ యోగ్యత కానీ మన దగ్గర ఉండాలి. ఇట్లాంటి తిక్క కోరికలు కోరితే ఇట్లా విపరీతమైన పరీక్ష చేయాలని పిచ్చి బుద్ధులే పుడతాయి. ఎందుకంటే ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక వస్తువును మనం సంపాదించుకున్న దగ్గర ఉంది, దాన్ని పెట్టుకుని అనుభవించాలి. వరం కోరాడు, బాగుంది. ఎవడో శత్రువు మీద, వాడు కూడా ఇప్పుడు మనకి భారతంలో కూడా పాశుపతాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ మామూలు వాళ్ళ మీద వేయకూడదు. తాను మరణించే పరిస్థితి వస్తే అప్పుడు వెయ్యాలని అర్జునుడికి బోధిస్తాడు ద్రోణుడు. ఆయన కూడా విపరీతమైన పరిస్థితులు వస్తే తప్ప బాణాలు వేయకూడదు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే అప్పుడు దానికి ఎదురుగా వేసి దేవతలందరూ వచ్చి అడ్డం పడితే వ్యాసుడే స్వయంగా వచ్చి అడ్డం పడతాడు. అప్పుడు అర్జునుడు తన బాణం ఉపసంహరించుకుంటాడు, కానీ అశ్వత్థామకు అది ఉపసంహార మంత్రం రాదు. ఈయనే ఉపసంహరింపజేస్తాడు, కానీ మళ్ళీ ప్రయోగిస్తాడు ఆ వంశం నాశనం అవ్వాలని. ఇప్పుడు ఇట్లాంటి విపరీతమైన భయంకరమైన కోరికలు ఉంటే తప్ప అట్లాంటివి వాడకూడదు. ప్రాణం మీదకి వస్తే వాడమంటారు. ఇక్కడ వీడికి ప్రాణం మీదకి ఏమొచ్చింది? దేవుడి దగ్గర వరం కోరాడు, ఆయన నెత్తి మీద చేయబెట్టాలనుకుంటాడు. అంటే మనకు ఎవడు మేలు చేస్తాడో వాడిని మింగడం. ఇది కలియుగంలో అందరికీ ఉంది కదా. అవును, ముఖ్యంగా ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారు ఎవరో, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఈ కాలంలో అందరూ దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల బంధాలు, అనుబంధాలు, ఇంట్లో ఉన్న మనుషులతోటే మనిషి మాట్లాడుకోవడం అనేది అరుదైపోయింది. పూర్వం ఇళ్ళ అరుగుల మీద కూర్చొని ఈ లోకాభిరామణం మాట్లాడేవాళ్ళు. పెద్దలు చాలా మంచి విషయాలు చెప్తే తెలుసుకునేవాళ్ళు. అవేమి లేదు వాళ్ళ. ఇప్పుడు తల్లులు కూతుళ్ళకి, కొందరు మంచి అత్తలు మంచి కోడళ్ళకి జడలేస్తూ మంచి మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు. మంచి మాటలు జుట్టు విప్పుకొని తెగేలా తిరుగుతున్నారు. అడిగితే మా ఇష్టం అంటారు. ఏంటంటే ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ వెంట్రుకలు అన్నంలో పడితే గనక అది మంచిది కాదు, దోషరహితం, దోష సహితం అంటారు. దోషభూయిష్టమైన అన్నం అది తినకూడదని అంటారనమాట. ఏం వెంట్రుకలు కాదు కదా, బొద్దింకలు పడ్డా కూడా హోటళ్ళల్లో పోయి తినేస్తున్నాం అవి.
తింటున్నాం కదా. తింటున్నారు. ఏంటంటే లోపాలు తెలుసుకోవాలి, మన లోపాలు తెలుసుకుని దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఒక వస్తువు కొన్నాం, అనుభవించాలి. ఇప్పుడు ఒక కారు, వీడికి ఒక సైకిల్ ఉంది, ఒకటికి పక్కవాడే స్కూటర్ ఉంది, అది కొనాలనుకుంటాడు. కొనేంతవరకు కోరిక. కొన్న తర్వాత మన ఇంట్లో ఉన్న రకరకాల వస్తువుల్లో అది కూడా చేరింది. మర్నాడు ఇంకోటి చూస్తాడు, అంతకంటే పెద్దది, చిన్న కారు కొంటాడు, పెద్ద కారు కొంటాడు, ఇంకేదో బ్రహ్మాండమైన కారు కొంటాడు. అన్ని కార్లు అక్కడ పెట్టుకుని ఉంటాడు. ఏ కారులో నువ్వు వెళ్తున్నావు బయటికి? ఒక వస్తువు ఎన్నున్నా ఒక దానిలోనే కదా. అనుభవించే యోగ్యత కూడా ఉండాలమ్మా. చాలా డబ్బు సంపాదిస్తాడు జీవితకాలం, సంపాదించి కూడా పెడతాడు. వాడికి షుగర్ వస్తుంది, వాడు ఏమీ తినలేడు. ఎందుకు ఆ సంపాదన? అందువల్ల విపరీతమైన కోరికలు ఉండకూడదు. కోరికలు తగ్గించుకోండి. మన స్తోత్రాల్లో చెప్తారు, ఒక స్థాయికి చేరిన తర్వాత నాకు కోరికలే లేకుండా చూడమ్మా అని కోరాలట అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ. కోరికలు లేని స్థాయికి మనం చేరాలి, అప్పుడు ఆయనకి దగ్గరకు వెళ్తాం. భస్మాసురుడిలాగా కోరికలు కోరుకుంటే ఒక కోరిక తీరుతుంది, ఒకటే కోరిక అండి తీరుతుంది. ఇవాళ కొడుకు పెళ్లి చేసావు, రేపు మనవడు పెళ్లి, నువ్వు ఎందుకు చూడాలి మనవడు పెళ్లి? అవసరం లేదు, నీ ఆయుష్ తీరిపోతుంది, వెళ్ళిపోవాలి. 100 ఏళ్ళింది నీకు, ఈ లోపలే పోతావు, పోతే పోయావు. వాడు పెళ్లి చూడకపోతే అది పెళ్లి ఆగిపోదు, లేక నువ్వు చూడకపోతే వాడి జీవితమే ఆగిపోతుంది అక్కడ. నువ్వు పోతావు, ఎక్కడ పుడతావో తెలియదు మనకు. అట్లా చెప్తారు, మన పుణ్యజన్మలవి ఉన్నారని అనుకుంటాం కనుక. అందువల్ల అతి కోరికలు ఉండకూడదు, కోరికలు తగ్గించుకోవాలి క్రమంగా. కోరిక పుడితే ఆశ కలుగుతుందమ్మా, కోరిక వల్ల ఆశ పెరుగుతుంది, దురాశ పేరాశ అట్లా అవుతుంది. నాశనానికి సర్వనాశనానికి ఆశే కారణం. కాబట్టి ఆశలు తగ్గించుకుంటే, కోరికలు తగ్గించుకుంటే జీవితాలు బాగుంటాయి. ఒకప్పుడు మధ్యతరగతి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను. డబ్బు కోసం కష్టపడడం, కష్టపడి సంపాదించిన దాని విలువ తెలియడం. నేటి పిల్లలకు అన్ని అందించడం వల్ల డబ్బు విలువ తెలియకుండా పోతుంది కదా. తల్లిదండ్రులు ఉద్యోగాలు, లక్షల్లో కోట్లలో సంపాదన, వీళ్ళకి అడిగినవన్నీ ఇస్తారు. వాళ్ళు పాడవడానికి తల్లిదండ్రులే కారణం అవుతున్నారు, తెలియడం లేదు. పని వాళ్ళ మీద వదిలేస్తారు. కోట్ల సంపాదన వాళ్ళు పని వాళ్ళ మీద వదులుతారు. వీళ్ళు వాళ్ళకి చేరికవుతారు కానీ తల్లిదండ్రులకు దూరం అవుతారు. మీరు అన్నట్టుగా తల్లి పిల్లవాడికి పాలిస్తూ పక్కన పడుకోబెట్టుకుంటే ఆ తల్లి గుండె చప్పుడు వింటూ పెరుగుతాడు. ఇవాళ విదేశాలను చూసి మనం కూడా, విదేశాల్లో స్త్రీలను చూసి, తల్లి పాలిచ్చాక ఆయా గప్ప చెప్పింది, వాడు ఆమెకు చేరికవుతాడు, ఆమెను అమ్మ అని పిలుస్తాడు. నీ స్త్రీత్వం నీ మాతృత్వం ఏమయ్యాయి? విఫలమయ్యాయి కదా. ఒకప్పుడు స్త్రీకి మాతృత్వమే గొప్ప వరం అనుకునేవాడు. పిల్లవాడికి పాలు ఇవ్వడం అనేది స్త్రీ జన్మకి సార్థకత అనుకునేవాళ్ళు. అది లేదు ఇవాళ. ఇప్పుడు పాల డబ్బాలు ఉంటే పాల డబ్బాయే అమ్మ అవుతుంది. అట్లా తయారైంది. అతి కోరికలకు, అతి ఆశలకు ముందుకు అడుగు వేస్తున్న కొద్దీ ఎండమావిలాగా ఆశమని పరిగెత్తిస్తూ ఉంటుంది. భస్మాసురుడు పరిగెత్తాడు. వాడు మనకి పాఠం చెప్పాడు. వాడు ఎంత మంచి విషయం చెప్పాడు. వాడు అతి కోరికలు ఉండకూడదు, పిచ్చి కోరికలు కూడా ఉండకూడదు. భగవంతుడిని పరీక్షించే స్థాయి వాడిది కాదు. ఏమన్నా ఆలోచన ఉంది వాడికి? ఎవరిచ్చారు? సాక్షాత్గా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే వరాలే కోరరు, నీ దర్శనం జాలయ్యా అని ఊరుకుంటారు. సాక్షాత్కరించావు, నా జన్మ ధన్యమైంది అంటారు. కోరాడు, ఏమైంది? వాడే బూడిదయ్యాడు. భగవంతుడి జోలికి వెళితే ఏమవుతాడు? అదే అయ్యాడు అనమాట. కనుక భస్మాసురుడి వల్ల మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. కలియుగంలో నేర్చుకోవాలి అని మనం అంటున్నాము. మన పిల్లలకి వీలున్నంత వరకు చెప్తున్నాము. విన్నవాళ్ళు బాగుపడతారు, లేదంటామా వాళ్ళు కూడా బాగుపడాలనే కోరుకుంటాం. ఎవరికి మనం చెడు కోరం. అందరూ సర్వే జనా సుఖినో భవంతు అనేది మన సంప్రదాయ సిద్ధంగా మనకు వచ్చినటువంటి మంచి సూక్తి.